హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. గైస్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను లేటెస్ట్ ఎన్విడిఏలో యాడ్-ఆన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు చూపెట్టబోతున్నాను. లేటెస్ట్ ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ లో యాడ్-ఆన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో క్లియర్ గా మీకు చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. సో డెఫినెట్ గా మీకు వీడియో అయితే వస్తుంది. ఎందుకంటే వీడియో చివరి వరకు చూస్తే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే 100% ఈ వీడియో ద్వారా మీకు దొరుకుతుంది. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫ్రెండ్స్, మనం ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ అప్డేట్ చేయకంటే ముందు, అంటే 2023.1 ఉన్నప్పుడు మనం యాడ్-ఆన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎన్విడిఏలో ఒక వెబ్సైట్, యాడ్-ఆన్స్ సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. అంటే టూల్స్ మెనూలోకి వెళ్ళి మేనేజ్ యాడ్-ఆన్స్ లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇన్స్టాల్ యాడ్-ఆన్స్ అంటే బ్రౌజ్ యాడ్-ఆన్స్, గెట్ యాడ్-ఆన్స్ లేదా బ్రౌజ్ యాడ్-ఆన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఎన్విడిఏ ఒక యాడ్-ఆన్స్ వెబ్సైట్ కి అయితే తీసుకెళ్ళేది. కానీ ఇప్పుడైతే మనకు మేనేజ్ యాడ్-ఆన్స్ అనే ఆప్షన్ తీసేశారు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ ఎలాంటి బ్రౌజర్ లేకుండానే దానికి సంబంధించినటువంటి యాడ్-ఆన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ యాడ్-ఆన్స్. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఎన్విడిఏ అనేది 2023.2 కి అయితే అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిన తర్వాత మనకి ఒక మేనేజ్ యాడ్-ఆన్స్ అనే ఆప్షన్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియో అయితే మీకోసం నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎన్విడిఏ యాడ్-ఆన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్విడిఏ మెన్యూని అయితే యాక్సెస్ చేయాలి బై ప్రెసింగ్ ఇన్సర్ట్ ప్లస్ ఎన్. సో నేను ఇన్సర్ట్ ప్లస్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను ఎన్విడిఏ మెన్యూని యాక్సెస్ చేయడానికి. NVDA menu. సో ఎన్విడిఏ మెన్యూని యాక్సెస్ చేసిన తర్వాత డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్ళండి టూల్స్ దగ్గరికి, లేదా డైరెక్ట్ గా టీ ప్రెస్ చేసినా కూడా మీరు టూల్స్ దగ్గరికి అయితే వెళ్తారు. సో నేను డైరెక్ట్ గా క్విక్ షార్ట్ కట్ కి టీ ప్రెస్ చేస్తున్నాను టూల్స్ లోకి వెళ్ళడానికి. View log V. సో టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్తున్నాను. Speech viewer. సో స్పీచ్ వ్యూవర్, Braille viewer B. బ్రెయిల్ వ్యూవర్, Add-on store S. yes. ఇక్కడ ఇన్రోల్ ప్రీవియస్ ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ లో అంటే ప్రీవియస్ వర్షన్ లో మనకు యాడ్-ఆన్స్ మేనేజర్ అని ఉండేది, మేనేజ్ యాడ్-ఆన్స్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ వర్షన్ లో అంటే 2023.2 లో మనకు యాడ్-ఆన్ స్టోర్ అని ఉంది. ఓకే, సో మరి డైరెక్ట్ గా మీరు టూల్స్ లోకి వచ్చి ఎక్స్ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా యాడ్-ఆన్ స్టోర్ మేనేజర్ లోకి వస్తారు. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను యాడ్-ఆన్ స్టోర్ దగ్గర. Add-on store. Add-on store warning dialog. Add-ons are created by the NVDA community and are not vetted by NV-Access. NV-Access cannot be held responsible for add-on behavior. The functionality of add-ons is unrestricted and can include accessing your personal data or even the entire system. Don't show this message again. Checkbox not checked. Alt+D. ఎస్, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మీరు ఎప్పుడైతే యాడ్-ఆన్ స్టోర్ పైన క్లిక్ చేస్తారో ఒక డైలాగ్ బాక్స్, కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇదేంటంటే మనకు యాడ్-ఆన్స్ అనేది ఎన్విడిఏ వాళ్ళు ప్రాపర్ గా, అంటే ఎన్విడిఏ వాళ్ళు చేయరు ప్రతి ఒక్క యాడ్-ఆన్ కూడా. సో థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు, అంటే ఏదో ఒక డెవలపర్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క యాడ్-ఆన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ స్క్రీన్ రీడర్ కు ఏదైనా ఇష్యూ అయితే, అంటే స్క్రీన్ రీడర్ యాడ్-ఆన్స్ ఏమైనా ఉంటే వాటిని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేస్తుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తుంది కాబట్టి సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పర్సనల్ డేటా లీక్ అయితే మాత్రం ఎన్వి యాక్సెస్ వాళ్ళు అయితే రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ లాంటిది, అంటే డైలాగ్ నోటీస్ లాంటిది. సో ఇక్కడ మనకు చెక్ బాక్స్ నాట్ చెక్ ఉంది, అంటే డోంట్ షో అని ఆప్షన్ ఉంది కాబట్టి సో మీకు కావాలనుకుంటే మీరు ప్రతిసారి ఈ యొక్క యాడ్-ఆన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు డైలాగ్ రావాలి అనుకుంటే, వార్నింగ్ రావాలనుకుంటే మీరు నాట్ చెక్ చేసుకోండి, లేదంటే చెక్ పెట్టుకోండి. నాకు అవసరం లేదు కాబట్టి డోంట్ షో అగైన్ ఆప్షన్ నేను చెక్ పెడుతున్నాను. సో ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Okay button Alt+O. ఓకే బటన్ పైన ఎంటర్ ఇస్తున్నాను. Add-on store. Installed add-ons. All dialog. Add-on updater. Installed add-ons. List. Add-on updater. Installed version 22.11. Channel. External author. Joseph Lee. Less Joseph.Lee 22590 at mail.com. Creator. Luke Davis. Less XL Techie at nuancewordic.com. Creator. Status. Disabled. Incompatible. 1 of 20. సో ఇక్కడ నేను ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చానో, ఓకే బటన్ క్లిక్ చేశానో, ఇక్కడ మనకు బై డిఫాల్ట్ గా ఒక ట్యాబ్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఒకసారి నేను షిఫ్ట్ టాబ్ ప్రెస్ చేస్తున్నాను. Search. Edit Alt. Enabled /disc channel. Combo box. Alt tab control. Installed add-ons tab selected. సో ఇక్కడ మనకు కొన్ని యాడ్-ఆన్స్ అయితే ఉన్నాయి, అంటే కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి. షిఫ్ట్ టాబ్ ప్రెస్ చేసుకుంటూ వచ్చాను నేను. సో 1 by 1 మీకు చెప్తాను నేను ఈ ట్యాబ్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది. సో ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్స్. సో ఈ ట్యాబ్ ఎందుకంటే మనం ఇక్కడ ఈ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తూ వెళ్తే మనకు మన సిస్టమ్ లో, అంటే మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయినటువంటి యాడ్-ఆన్స్ అన్ని కూడా ఇక్కడ చూపెడుతుంది.
ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ ప్రెస్ చేస్తున్నాను. రైట్ సైడ్ Updatable add-ons tab selected. అప్డేటబుల్ యాడ్-ఆన్స్. సో ఏవేవైతే యాడ్-ఆన్స్ మనకు అప్డేటబుల్ ఉన్నాయో అవన్నీ కూడా అప్డేటబుల్ యాడ్-ఆన్స్ లో చూపెడుతుంది. ఇక్కడ మీరు అప్డేటబుల్ ట్యాబ్ యాడ్-ఆన్స్ టాబ్ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తూ వెళ్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ అప్డేట్స్ యాడ్-ఆన్స్ కనిపిస్తాయి మీకు అప్డేటబుల్ యాడ్-ఆన్స్. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అండ్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ రైట్ సైడ్ అంటే రైట్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. Available add-ons tab selected. అవైలబుల్ యాడ్-ఆన్స్. సో నెక్స్ట్ టాబ్ వచ్చేసి అవైలబుల్ యాడ్-ఆన్స్. ఈ ఆప్షన్ ఏంటంటే అంటే ఈ టాబ్ ఏంటంటే మనకు మన NVDA వెబ్సైట్ లో ఏవైతే యాడ్-ఆన్స్ ఉంటాయో అవన్నీ యాడ్-ఆన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం యాడ్-ఆన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవైలబుల్ యాడ్-ఆన్స్ పైన ఫోకస్ పెట్టి మనం ట్యాబ్ ప్రెస్ చేసి వెళ్తే లిస్ట్ ఆఫ్ యాడ్-ఆన్స్ మనకు కనిపిస్తాయి. సో మనకు కావాల్సినటువంటి యాడ్-ఆన్ మనం సెర్చ్ ఫీల్డ్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మనం అక్కడ నుంచి లిస్ట్ ఆఫ్ యాడ్-ఆన్స్ చెక్ చేసుకొని మనకు కావాల్సిన యాడ్-ఆన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు మీకు చూపెడతాను నేను. ఓకే. సో మళ్ళీ రైట్ ప్రెస్ చేస్తున్నాను. Incompatible add-ons tab selected. సో రైట్ ఆరో ప్రెస్ చేసినప్పుడు నేను ఇన్కంఫర్టబుల్ యాడ్-ఆన్స్. Installed incompatible add-ons tab focused selected. ఇక్కడ ఏమండి ఇన్స్టాల్డ్ ఇన్కంఫర్టబుల్ యాడ్-ఆన్స్ అని చెప్తుంది. అంటే మన సిస్టమ్ లో అంటే మన స్క్రీన్ రీడర్ NVDA స్క్రీన్ రీడర్ లో ఇన్స్టాల్ ఉన్నటువంటి యాడ్-ఆన్స్ ఇన్కంఫర్టబుల్ ఏదైతే ఆ వర్షన్ కి ఇన్కంఫర్టబుల్ ఏదైతే ఉంటాయో అవి ఇన్స్టాల్ ఉన్నటువంటి అన్ని కూడా మనకు చూపెడుతుంది ఇక్కడ. అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ యాడ్-ఆన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. సో ఇక్కడ మనకు ఈ 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాబ్ వస్తాం. మనం లెఫ్ట్ ఆరో ప్రెస్ చేస్తూ Installed add-ons tab selected. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్స్. ఓకే. నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్నాను. Channel combo box all collapsed alt plus n. ఎస్. ఇక్కడ ఛానల్ కాంబో బాక్స్ ఆల్ అని ఉంది. అంటే మనకి ఇక్కడ లైక్ యాడ్-ఆన్స్ ఏ యాడ్-ఆన్స్ కావాలి మనకు స్టేబుల్ యాడ్-ఆన్సా బేటా యాడ్-ఆన్సా ఇట్లా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను డౌన్ ఆరో ప్రెస్ చేశాను. సో ఇక్కడ కాంబో బాక్స్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు చూడండి. Channel all. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్, స్టేబుల్, బేటా, డెవ్, ఎక్స్టర్నల్. సో ఈ 4 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి యాడ్-ఆన్స్ కావాలి స్టేబుల్ యాడ్-ఆన్స్ కావాలా బేటా యాడ్-ఆన్స్ కావాలా ఆల్ సంబంధించినటువంటి యాడ్-ఆన్స్ కావాలా లేదంటే ఎక్స్టర్నల్ యాడ్-ఆన్స్ కావాలా డిఈవి డెవ్ అని యాడ్-ఆన్స్ కావాలా డెవ్ కి సంబంధించినటువంటి యాడ్-ఆన్స్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అంటే మనకి NVDAలో స్టేబుల్ వర్షన్ ఉంటుంది, బేటా వర్షన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ వర్షన్ ఉంటుంది, డిఈవి వర్షన్ ఉంటుంది. సో ఈ వర్షన్స్ లో మనకి ఏది కావాలి ఏ యాడ్-ఆన్స్ కావాలి మీకు అంటే యాడ్-ఆన్స్ లో కూడా ఇట్లా ఉంటాయి. కాబట్టి సో మీకు దేనికి సంబంధించిన యాడ్-ఆన్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు మీకు కావాల్సినటువంటి వర్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే స్టేబుల్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో స్టేబుల్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రెసెంట్ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి NVDA స్క్రీన్ రీడర్ కు ఏ యాడ్-ఆన్ అయితే స్టేబుల్ గా ఉంటుందో యాడ్-ఆన్స్ మనకు చూపెడుతుంది. సో నేను అప్ ఆరో ప్రెస్ చేసి స్టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. Dev, beta, stable. సో స్టేబుల్. సో దాన్ని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Add-on store installed add-ons stable dialog add-on updater enabled/disabled combo box all collapsed. సో ఇక్కడ యాడ్-ఆన్ అప్డేటర్ కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ అడుగుతుంది. మీరు ట్యాబ్ ప్రెస్ చేయండి. Search edit alt plus s blank. ఇక్కడ మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ మీకు యాడ్-ఆన్స్ ఇన్స్టాలేషన్ యాడ్-ఆన్స్ అన్ని ఉంటాయి కదా ఇన్స్టాల్ అయినటువంటి యాడ్-ఆన్స్ అన్నిటి కూడా ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. ట్యాబ్ Installed add-ons list gold wave installed version 23.04 channel stable author Joseph Lee less Joseph.Lee 22590 at mail.com greater David Pardon less skill 85 at gmx.net greater status enabled 1 of 1. సో ఇక్కడ నాకు స్టేబుల్ వర్షన్ లో యాడ్-ఆన్ అయితే ఒకటే ఒక యాడ్-ఆన్ ఉంది. ఇక్కడ గోల్డ్ వేవ్ కి సంబంధించినటువంటి యాడ్-ఆన్ గోల్డ్ వేవ్. సో ఇక్కడ నేను ఆల్ పెట్టుకున్నాను అనుకోండి ఆల్ పెట్టుకుంటే అన్ని కనిపిస్తాయి. అంటే స్టేబుల్ ఎక్స్టర్నల్ అండ్ బేటా తర్వాత డిఈవి ఇవన్నీ కనిపిస్తాయి అన్నట్టు. నేను ఇప్పుడు ఆల్ పెట్టుకుంటున్నాను చూడండి ఛానల్స్ లో. Add-on store install. సో ఆల్ పెట్టుకున్నాను. సో ఆల్ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ట్యాబ్ ప్రెస్ చేసి వెళ్తున్నాను. Installed add-ons list gold wave installed version 23.04 channel stable author Joseph Lee less Joseph.Lee 22590 at mail.com greater David Pardon less skill 85 at gmx.net greater status enabled 5 of 20. సో ఇక్కడ మనకు యాడ్-ఆన్స్ 20 యాడ్-ఆన్స్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో ఇలా మనం అప్ అండ్ డౌన్ ఆరోతో మనం యాడ్-ఆన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయినటువంటి యాడ్-ఆన్స్ అన్నిటిని. సో ఇక్కడ నుంచి మనం యాడ్-ఆన్ రిమూవ్ చేయాలి అనుకుంటే మాత్రం ట్యాబ్ ప్రెస్ చేస్తూ వెళ్ళొచ్చు లేదా మీరు ఇక్కడ ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ యాడ్-ఆన్ పైన ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి కాంటాక్ట్స్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. డిసేబుల్ చేసుకోవచ్చు యాడ్-ఆన్ రిమూవ్ చేసుకోవచ్చు హెల్ప్ లోకి వెళ్ళొచ్చు హోమ్ పేజ్ యాక్సెస్ చేయొచ్చు లైసెన్స్ యాక్సెస్ చేయొచ్చు సోర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు రిమూవ్ అవ్వచ్చు. అంటే రిమూవ్ అంటే మళ్ళీ మనం యాడ్-ఆన్ అన్ఇన్స్టాల్ చేయడం. సో ఇలా మనం ఇన్స్టాల్ ఉన్నటువంటి యాడ్-ఆన్స్ అయితే ఈజీగా చెక్అవుట్ చేయొచ్చు. సో సేమ్ మనం యాడ్-ఆన్స్ అప్డేట్
అప్డేట్ లో ఉన్నటువంటి ఆర్డర్స్ కూడా ఈ విధంగానే మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి ఆర్డర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. అంటే అప్డేట్స్ ఆడాను అండ్ ఇప్పుడు ఇన్స్టాల్డ్ ఆర్డర్స్ అయితే మీకు సేమ్ ఉంటుంది. అండ్ ఓకే, This action other than install closed tab channel combo tab control installed add-ons tab selected. సో ఇప్పుడు ఇన్స్టాల్ ఆర్డర్స్ టాబ్ అయిపోయింది. నెక్స్ట్ టైటిల్ ప్రెస్ చేస్తున్నాను. Updatable add-ons tab selected. అప్డేటబుల్ ఆడాన్స్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మీకు ఏదైతే ప్రీవియస్ గా నేను చూపెట్టానో ఇన్స్టాల్డ్ ఆడాన్స్ లో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో బట్ అప్డేట్ ఆడాన్ అయితే అప్డేట్ ఏదైతే ఉంటుందో అప్డేట్ ను మనం జస్ట్ అక్కడ మీకు కావాల్సినటువంటి ఆడాన్ పైన ఎంటర్ ఇస్తే మనకి అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. సో అప్డేట్ పైన క్లిక్ చేసి మనం ఆడాన్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూపెడతాను అయినా కానీ క్విక్ గా నేను ట్యాప్ రైట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు అప్డేటబుల్ ఆడాన్స్ పైన ఫోకస్ ట్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను. including channel combo box stable collapsed alt plus n. సో బై డిఫాల్ట్ ఇక్కడ స్టేబుల్ అని ఉంటుంది. మీరు ఆల్ పెట్టుకోండి, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. మీరు ఏ ఆర్డర్స్ అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, ఆల్ సంబంధించి అన్ని ఆర్డర్స్ ఒకేసారి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అంటే అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీ ఇన్స్టాల్ అయినటువంటి ఆర్డర్స్ అన్నిటిని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ స్టేబుల్ వర్షన్ కి సంబంధించి స్టేబుల్ ఆర్డర్స్ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్ పెట్టుకుంటున్నాను. సో ఆల్ పెట్టుకొని ట్యాప్ చేస్తున్నాను. Updatable add-ons all dialog search edit updatable add-ons list NVDA remote assistance installed version 2023.3.28 available version 2023.8.1 channel stable publisher web status update available 1 of 1. ఇక్కడ మనకు అప్డేట్ అవైలబుల్ అని చెప్పేసి చెప్తుంది కదా, దీనిపైన ఎంటర్ ఇచ్చి మీరు డౌన్ యారో ప్రెస్ చేస్తూ అప్డేట్ యూ అన్న దగ్గరికి వచ్చేసి అప్డేట్ అనే ఆప్షన్ పైన ఎంటర్ ఇవ్వచ్చు. సో ఆర్డర్ అనేది అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్డేట్ అయినప్పుడు మనకి ఎలాంటి ప్రోగ్రెస్ కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. సో మీరు టైం తీసుకొని ఒక 1 minute అట్లా టైం తీసుకొని మీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ ను మీ ఇంటర్నెట్ స్పీడ్ పైన చూసుకొని ఇంటర్నెట్ స్పీడ్ ని చూసుకొని మీరు ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే అప్పుడు మీకు NVDA రీస్టార్ట్ అడుగుతుంది. అంటే ఆర్డర్ అప్డేట్ అయినట్టు అప్పుడు చూపెడుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీరు అప్డేట్ పైన క్లిక్ చేస్తే ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటిది అయితే రాదు. ఇది ఒక బగ్ యాక్చువల్లీ. సో మీరు ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే అప్పుడు మీకు అప్డేట్ అయిందా లేదా తెలుస్తుంది ఆర్డర్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ అయితే చేయట్లేదు. సో మీకు కావాలనుకుంటే మీరు అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు. సో మీరు కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్ కానీ అండ్ ఎవరు దీన్ని క్రియేట్ చేస్తారు ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా యాక్సెస్ చేయొచ్చు ట్యాప్ ప్రెస్ చేస్తూ. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ అంటే ఈ యాడ్ దేనికి సంబంధించింది ఏంటనేది దీంట్లో ఉంటుంది. సో టెల్ NVDA యాడ్ అనేది మనకు అలౌ రిమోట్ అదర్ PC అని చెప్పేసి ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. డిస్క్రిప్షన్ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. యూ హావ్ టు డూ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ బై యువర్ సెల్ఫ్. Actions other install close button tab control updatable add-ons tab selected. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టాబ్ available add-ons tab selected. రైటర్ ప్రెస్ చేశాను నేను. ఇక్కడ అవైలబుల్ add-ons అని ఉంది. అంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి add-ons ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నటువంటి add-ons ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ అవైలబుల్ add-ons పైన ఫోకస్ చేయాలి. ట్యాబ్ అనేది అంటే అవైలబుల్ add-ons అనే ట్యాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టేబుల్ అంటే సో ఇప్పుడు మనకు స్టేబుల్ కి సంబంధించినటువంటి add-ons ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవే చూపెడుతుంది. కానీ ఇక్కడ నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. ట్యాబ్ ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఆడాన్ సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఏ ఆడాన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆడాన్ సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆడియో అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. చూడండి, సో ఆడియో సెర్చ్ చేశాను. ట్యాప్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు రిజల్ట్ అనేది అపియర్ కాదు. సో నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Available add-ons list unmute Windows audio available version 1.5.7 channel stable publisher Alexander Krishchenko leskrisov.vaxis@mailmail.com greater status available 3 of 5. ఇక్కడ నాకు అన్మ్యూట్ ఆడియో అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. యాడ్ అనేది రావడం జరిగింది. సో ఇలా ఆడియోకి సంబంధించి ఆడన్స్ అయితే వచ్చాయి. అప్ అండ్ డౌన్ తో నేను చెక్ చేసుకుంటున్నాను. Bluetooth audio cinematic para NVDA Bluetooth audio volume adjustment unmute Windows Bluetooth audio available version 1.5. సో ఇక్కడ నేను బ్లూటూత్ ఆడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఈ యొక్క యాడ్ అని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో దీనిపైన ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ కాంటాక్ట్స్ మెనూ అయితే ఓపెన్ అయింది. డౌన్ ఇన్స్టాల్ అయ్యి దీనిపైన క్లిక్ చేయండి. Add-on store available add-ons all dialog Bluetooth audio available add-ons list Bluetooth audio available version 1.5.1 channel stable publisher Tony Malik lesanton.malik@mail.com greater status downloading 2 of 5. సో ఇక్కడ మనకు నేను ఎప్పుడైతే ఇన్స్టాల్ పైన క్లిక్ చేశానో అప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అని చెప్పేసి చెప్పింది. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బగ్ ఉందని చెప్పాను కదా, మనకు అప్డేట్ చేసిన తర్వాత ఆడాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు. సో కాబట్టి
సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే లైక్ కొంత వెయిట్ చేసి సో మనమైతే ఆల్ట్ F4 ప్రెస్ చేయాలి. సో డిపెండ్సింగ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్, మీ ఇంటర్నెట్ స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో సర్టన్ టైం అంటూ తీసుకోండి, నియర్లీ 2 to 3 minutes వెయిట్ చేసి మీరు ఆల్ట్ F4 కొట్టండి. సో ఆల్ట్ F4 కొడితే అప్పుడు యాడ్ ఆన్ ఇన్స్టాల్ అయిందో తెలుస్తుంది అన్నట్టు. సో అంటే రీస్టార్ట్ అడుగుతుంది NVDA అనేది. సో ఇప్పుడు నేను ఒకసారి ఆల్ట్ F4 ప్రెస్ చేస్తున్నాను. Add-on store restart NVDA dialog. Changes were made to add-ons. You must restart NVDA for these changes to take effect. Would you like to restart now? Yes button Alt+Y. సో ఇలా అడుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు రీస్టార్ట్ పైన క్లిక్ చేసి NVDA రీస్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో రీస్టార్ట్ చేసుకుంటే మీకు యాడ్ ఆన్ ఇన్స్టాలేషన్ అయ్యేటువంటి యాడ్ ఆన్ ఏదైతే ఉంటుందో అది మీకు యాడ్ ఆన్స్ పేజ్ లో కనిపిస్తుంది అంటే యాడ్ ఆన్స్ ట్యాబ్ లో. Loading NVDA. Please wait. ఓకే, సో ఇలా మనం యాడ్ ఆన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ మీకు నేను చూపెట్టడం మర్చిపోయాను. మీకు అక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఇన్స్టాల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళినా ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు మన సిస్టమ్ లో ఏదైనా యాడ్ ఆన్ ఫైల్ ఉంటే ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ పైన క్లిక్ చేసి మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనం లేటెస్ట్ NVDA స్టాండర్డ్ వర్షన్ లో మనం అయితే యాడ్ ఆన్స్ ఈ విధంగా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో. సో రిమైనింగ్ ఏదో ఇన్కంఫర్టబుల్ యాడ్ ఆన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాబ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను కదా. సో ఆ ట్యాబ్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఇలానే ఉంటాయి. సో మనం వాటిని ఇన్కంఫర్టబుల్ NVDA యాడ్ ఆన్స్ కూడా మనం కంఫర్టబుల్ అయితే చేసుకోవచ్చు. బట్ అక్కడ కూడా మీరు ఏమంటుంది, మీకు ఏదైతే యాడ్ ఆన్స్ ఇన్కంఫర్టబుల్ ఉంటాయో అక్కడ ఇన్కంఫర్టబుల్ యాడ్ ఆన్స్ ఆప్షన్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని మీరు ట్యాబ్ ప్రెస్ చేసి వెళ్తే ఇన్కంఫర్టబుల్ యాడ్ ఆన్స్ ఉంటే మీకు లిస్ట్ ఆఫ్ యాడ్ ఆన్స్ అక్కడ అపేర్ అవుతాయి. అక్కడ మీరు ఎంటర్ ఇస్తే మీకు అనేబుల్ ఆర్ లేకుంటే మేక్ దిస్ కంఫర్టబుల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో అక్కడ మీరు ఎంటర్ ఇస్తే మీకు ఒక డైలాగ్ అయితే ఇప్పుడు మనం NVDA యాడ్ ఆన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే డైలాగ్ వచ్చిందో అలాంటి డైలాగ్ అయితే మనకు వస్తుంది. యూజర్ అకౌంట్ కంట్రోల్ పర్మిషన్ అడుగుతుంది. సో మీరు అలో చేస్తే సో యాడ్ అనేది మనకు అనేబుల్ అయిపోతుంది. సో ఇది కూడా మన ఓన్ రిస్క్ అని చెప్పేసి పర్మిషన్ అయితే అడుగుతుంది అన్నట్టు. సో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దాన్ని మీరు ఆలోచించి మీకు కావాల్సినటువంటి యాడ్ ఆన్స్ ను అనేబుల్ అయితే చేసుకోవచ్చు ఇన్కంఫర్టబుల్ ఏమైనా ఉంటే మాత్రం. సో లేదు అనుకుంటే మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేసేసుకొని మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా మీరు ఇన్స్టాల్ అవైలబుల్ యాడ్ ఆన్స్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని మీరు యాడ్ ఆన్స్ అయితే అంటే సెర్చ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి యాడ్ ఆన్స్ సెర్చ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ నేను మీకు ఫ్యూచర్ లో మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి నాకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.